కొందరు మంత్రుల పనితీరుపై ఏపీ సీఎం జగన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల నాటికైనా పనితీరు మార్చుకోవాలని ఆయన ఆదేశించారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ఆయన కాసేపు ముచ్చటించారు. సీట్ల మార్పుపై విపక్షాల వ్యాఖ్యల్ని ధీటుగా తిప్పికొట్టాలని ఆయన ఆదేశించారు. నియోజకవర్గాలు మారిన మంత్రులు జనంతో మమేకం కావాలని ఆయన సూచించారు. నియోజకవర్గాలు మారిన మంత్రులు జనంతో మమేకం కావాలని కూడా ఆయన ఆదేశించారు. మరోవైపు ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న గవర్నర్ ప్రసంగంతో పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 6-7 తేదీల్లో బడ్జెట్పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి. నియోజకవర్గాలు మారిన మంత్రులు ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పి కేబినెట్ భేటీ తర్వాత జగన్ ఆ మంత్రులతో మాట్లాడుతూ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ఇంకేం వివరాలు చర్చించారు? కేబినెట్ భేటీ తర్వాత ప్రత్యేకంగా పర్సనల్గా ఎలాంటి సూచనలు చేశారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అర్ధగంట పాటు మంత్రులతో సీఎం రాజకీయ అంశాలపైన చర్చించారు. ముఖ్యంగా ఇప్పుడు షఫలింగ్ ఏదైతే జరుగుతుందో, ఎమ్మెల్యే సీట్లు కొంతమందికి నిరాకరించడం, కొంతమందికి ఉన్న స్థానం నుంచి స్థానచలనం కల్పించడం, ఈ విధంగా స్థానచలనమైన మంత్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మేరుగు నాగార్జున కావచ్చు, అదేవిధంగా ఆదిమూలపు సురేష్ కావచ్చు, ఇటువంటి వారందరూ కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో మమేకం కావాలి, మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించకపోతే అసలుకే ఎసరు వస్తుంది, అసలుకే మోసపోతామని చెప్పి సీఎం గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో మంత్రుల మధ్య కంపారిజన్ కూడా, అంటే ఈ మంత్రి పెర్ఫార్మెన్స్ ఈ స్థాయిలో ఉంది, మరొక మంత్రి బాగా తక్కువగా ఉన్నారు, మీరు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, మీ పెర్ఫార్మెన్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా మంత్రుల మధ్య పెర్ఫార్మెన్స్ను కూడా కంపేర్ చేస్తూ కూడా చెప్పినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాలు, అంటే ఈ ప్రభుత్వానికి ఇదే ఆఖరి అసెంబ్లీ సమావేశాలు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది. ముఖ్యంగా 5, 6, 7 తారీఖుల్లో అసెంబ్లీ అంశాలపైన ప్రధానంగా చర్చించినట్టుగా మనకు తెలుస్తుంది. 5వ తేదీన గవర్నర్ ప్రసంగంతో పాటు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. 6వ తేదీన 7వ తేదీన బడ్జెట్ పైన చర్చ, అదేవిధంగా వివిధ ఏదైతే బిల్లులు ఉంటాయో ఆ బిల్లులకు సవరణ బిల్లులు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటిని కూడా ఈ 2 తేదీల్లోనే ఆమోదింప చేసుకోవాలని. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఈసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది, లాస్ట్ బడ్జెట్ అవ్వడం కాయిన కారణంగా. కాబట్టి 5, 6, 7 తారీఖులు 3 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూచాయిగా నిర్ణయించారు. అయితే తుదిగా అంటే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేది ఫైనల్గా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సమయంలో జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం టెంటేటివ్గా 5, 6, 7 ఫిబ్రవరి 5, 6, 7 తారీఖుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 3 రోజుల పాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు ఈసారి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఒకరిద్దరు మంత్రుల పనితీరు పైన కూడా సీఎం కోస్తా తీవ్రంగానే స్పందించినట్టుగా తెలుస్తోంది. మంత్రుల పనితీరు గురించి ఒకరితో ఒకరిని పోల్చి మరీ ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల నాటికైనా పనితీరు మార్చుకోవాలి మీరందరూ కూడా, లేకపోతే ఇబ్బంది పడతారని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. కేబినెట్ అనంతరం అటు రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా పైన చర్చించినట్టుగా తెలుస్తోంది. పొత్తులు, ఎత్తులు, ముందుకు ఏ విధంగా వెళ్ళాలి లాంటి అంశాలపైన మంత్రులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో కరెక్ట్గా లేచి వెళ్తున్న సమయంలో మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలందరూ కూడా విశాఖలో ఇంటి స్థలాల కోసం అడుగుతున్నారు. దీనికి ఏం చెప్పమంటారని కూడా ముఖ్యమంత్రిని అడిగినట్టుగా తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి ఎజెండాలో లేదు కదా, ఉన్న తర్వాత చూద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు అర్ధగంట పాటు ఈ పొలిటికల్ అంశాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు అయితే మాత్రం 5, 6, 7 తేదీల్లో నిర్వహించాలని
ప్రాథమికంగా ఒక నిర్ధారణకు అయితే జగన్ సర్కార్ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. 5వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, 6-7 తేదీల్లో బడ్జెట్ ప్రసంగం పైన చర్చ ఉంటుంది. అదే దీంతో పాటుగా పలు కీలక బిల్లులు ఏవైతే సవరణ బిల్లులు ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నారో వాటన్నిటికీ సంబంధించి ఆమోదం కూడా 6-7 తేదీల్లోనే ఉండే అవకాశం